రాష్ట్రానికి పండుగ కల వచ్చింది. పండక్కి అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది వరకు ఇలా వెళ్లేవారు కాదని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతటి ఆస్తి ఉన్నట్లు అని, అందుకే పిల్లలని కనమని చెబుతున్నారని సీఎం పేర్కొన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు మొట్టుకాయలేస్తే. సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అట్ట కాదు, ఆదాయం పెరగాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు చూస్తే ఎవ్రీ టైం 1% గ్రోత్ రేట్ పెరిగితే 16,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. 1% గ్రోత్ వస్తే, 3% గ్రోత్ వస్తే 3/16 48,000 కోట్లు వస్తుంది. 48,000 కోట్లు సంవత్సరానికి పెంచుకుంటూ పోతే ఎంత ఆదాయం వస్తుందండి? పెరిగిందా? అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది కూడా నేను 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నా, ఎల్లుండి రిలీజ్ చేస్తాను. జిఎస్టిపి ఈ సంవత్సరంలో ఎంత పెరిగింది, తెలుగుదేశం వస్తానే ఏ విధంగా ప్రవర్తించింది కూడా రిలీజ్ చేస్తాను మీకు. అలాంటి ఈ పండుగ రోజున నేను సొంత గ్రామానికి వచ్చాను. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలకు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడు వస్తే వీళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లకు రాకపోతే వీడికి ఏమాత్రం కూడా ఊరి మీద భక్తి లేదు అని నీచంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సాంప్రదాయం ఏ విధంగా అది శాశ్వతంగా ఒక లెగసీ కింద తయారవుతుంది మనం ప్రాక్టీస్ చేస్తా పోతే. అదే ఈరోజు జరిగింది. అలాంటి శుభ సందర్భంలో మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ప్రతి పల్లె, ప్రతి ఒక్క ఇల్లు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసరం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. అదే మరి ప్రపంచం మొత్తం తెలుగువారు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు అంటే ఎక్కువ తలసరి ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ప్రపంచం మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగు వాళ్ళు. దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ కొత్తగా సంస్కరణలు వచ్చాయి. ఫస్ట్ సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది, ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయారు.
అసత్యాలన్నీ పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యు గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడ ఇచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా. దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్లర్ ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్కి ఇస్తాను. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేసినా కూడా నా దగ్గర రికార్డు ఉంది. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి ఈరోజు అందరిలో హ్యాపీనెస్ కనపడుస్తుంది కదా. ఎప్పుడన్నా చూశారండి 5 ఏళ్ళు ఇది? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ప్రెస్ వాళ్ళు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్. అలాంటి రాజకీయాలు మనకు కావాలని అడుగుతున్నా. నేను చెట్టు కింద కూర్చొని రాజకీయం చేస్తున్నా, రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేస్తున్నా. మనుషులు పట్టుకొచ్చే రాజకీయం చేయడం నేను బలవంతంగా అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్. ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజా చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం